ఎందుకు టెన్షన్ పడుతున్నావు మళ్ళీ? నాకు భయం అవుతుంది. ఓవర్ రైడ్కి వచ్చిన నాకు కూడా కొంచెం ఉంటది. నువ్వు కూడా మొగన్వి. జస్ట్ నేను మాట్లాడి పంపిస్తా అంతే. మాట్లాడి నువ్వు చెప్పు. అడుగుతున్నాం బ్రదర్. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకన్నా మాట్లాడు. ఆయన మీరిద్దరు ఎట్లా మాట్లాడుతారు, ఈయన ఎట్లా మాట్లాడారు? విజయ్ బ్రో అన్నారే. విజయ్ బ్రో నీకేం వరకు ఇమ్రాన్ అన్న కంటెంట్ వీడియోలు చేస్తారని చాలా మంది పబ్లిక్ అనుకుంటారు. ఒక్కోసారి ఇది చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోతుంది ఒక్కటి కంటెంట్ ఉండదు. సీదా షేర్ లో పోయి సో ఇవాళ వచ్చేసి మన ఆనిముత్యానికి అయితే ఒకటి వేరే తీస్తున్నా నేను. అబ్బా ఏం అవుతున్నావు నా ఆనిముత్యం మనకి ముఖం చూడు లీన్ పర్సన్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. పరిశాన్ మన ఏంది ఛానల్ పరిశాన్ బాయ్స్ ఛానల్. పరిశాన్ పెట్టాలి అందరికి. మనం పరిశాన్ కావద్దు. సో ఇప్పుడు ఏంటంటే గాయస్, ఇప్పుడు నాది అయిపోయింది, కట్టప్ప అయిపోయింది, నా జిగురుది అయిపోయింది, అందరి డేర్ అయితే కంప్లీట్ అయింది. ఇవాళ నేను ఓపెన్ డేర్ ఇస్తున్నా షామన్నకి. ఆయన డేర్నెస్కి ఎట్లుంటుందో చూడాలి. అలా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో వాడు ఇంకా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా అంటే అన్నకి డైరెక్ట్ లేరు పోయి కొట్టాడమని చెప్తున్నా. వాళ్ళు రిలేషన్లు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారు, ఏం మాట్లాడతాం, మేము కొట్లాడతాము. మళ్ళీ మనం మొత్తం చేసినాక వాళ్ళ ఇంట్లోనే మన పరిచయం అయింది అనుకో, అదో తలకాయ. హసన్ బాస్ ఇజ్జత్ దియకు నువ్వు. ఇవే మాటలు మేము కూడా మొన్ననే మాట్లాడినాం, మేము కూడా అవే మాటలు చెప్పినాం. అయినా కానీ వీడియో చేసినాం ధైర్యంగా పోయి. అదే డేర్నెస్, అదే పర్సన్ బాయ్స్ గుండెలా నింపుకో, పవర్ అంతా నింపుకుంది. భయమేం ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? నాకు ఏం టెన్షన్ లేదు. వాళ్ళ గురించి వదిలేయి. నువ్వు ఫస్ట్ వీడియో కరెక్ట్ అయ్యి అన్ని సెట్ అయిపోతాయి మనకి. చేస్తున్నావు లేదా? ఓకే, డేర్ యాక్సెప్ట్ గైస్. ఫన్ ఉంటుందో కొట్లాడలేదు మనకైతే తెలియదు. సరే గైస్ నడు వెళ్దాం. నడను వెళ్ళాను వెళ్ళిపో. మేము వెనకైనా తీస్తాం, ఎడికైనా వస్తామో తెలియదు. వీడియో మాత్రం ఉంటుంది. సో గైస్ సామాన్ అయితే అక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నాడు వాళ్ళ దగ్గరికి. మనం ఇక్కడ కలిసి పోతున్నాం. ఎట్లున్నారో ఏందో ఏం కథనో వాళ్ళ సంగతి ఏందో ఏం కూడా మనకు తెలియదు. నిమ్మలంగా ఉసలు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్. చూడాలి మరి ఏమవుతుందో. ఆయన చూపి అడిగి వచ్చేస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటా చూస్తున్నా కెమెరా దాచిపెట్టు. A few moments later. ఎక్కడికి వచ్చినావు? ఎవరన్నా? అన్నానా? ఏం తెలియదా నీకు? తెలియదు నాకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మళ్ళీ? నాకు భయం అవుతుంది. ఓవర్ రైడ్కి వచ్చిన స్వీట్ ఎందుకు భయపడుతున్నావు నువ్వు? టెన్షన్ ఎందుకు పడుతున్నావు నువ్వు? ఏమైందని టెన్షన్ పడుతున్నావు? ఏం లే. నా దగ్గరికి వచ్చింది. నా పేరు డాలర్ పింటూ. ఇక్కడనే క్యాట్ ఉంటాను అన్నా. మనకి ఎట్లా కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. అన్నా నువ్వు ఆమెను చూసి భయపడిపిస్తున్నావు. ఏమైంది గుర్తుపడతావా? నాకు గుర్తుపట్ట. నేను గుర్తుపట్టావా? చెప్పు కదా. ఎట్లా గుర్తుపడతావు? నీకు ఆమెనే అడుగు చెప్తుంది. నీ ముంగటనే చెప్తుంది కదా. అరే నేను గుర్తుపట్టాలి. బ్రో బ్రో కాదు. నేను ఎప్పుడు మాట్లాడాను? ఎప్పుడు మాట్లాడినావా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారనేసి నాతో అట్లా మాట్లాడుతున్నావా? నువ్వు కుల్ల చెప్పేసి నేను కూడా అర్థమవుతుంది కదా మాకు కూడా. పక్క గిట్ట జరుగుతామన్నా నాకు తెలియదు. కాదు జరగదు. పర్సనల్ ఉంటే ఒకసారి ఏం కాదు. కుల్ల ఇగో నీకు అడుగుతాను. ఏం కాదు మాట్లాడు. గుర్తుపట్టావా నువ్వు? బ్రో కొంచెం అటు వెళ్ళండి. టెన్షన్ ఏం పడకు, టెన్షన్ పడకు. నేను నీకేం చెప్తున్నా, నువ్వు గుర్తుపడతావా? నేను గుర్తుపడతాను కాబట్టి మాట్లాడుతా అంటున్నాను కదా. లేకపోతే అన్న ఇవే మా కూడా చెప్తుందంటే మాకు కూడా కొంచెం ఉంటది. నువ్వు కూడా మొగన్వి అట్లా. సరే నేనేమంటున్నా, నేను మాట్లాడతా, నువ్వు ఆడనే ఉంటావు. దూరం నుంచి చూడు నేను ఏం మాట్లాడుతానో ఇను. ఓకేనా? మాట్లాడు స్వీట్. ఏం మాట్లాడుతున్నా నేను కూడా వింటా.
మీకు భయపడుతుంది బ్రో. కొంచెం అటు పోండి, నేను ఏం మాట్లాడా, రాంగ్ ఏం బిహేవ్ చేయ, జస్ట్ నేను మాట్లాడి పంపిస్తా అంతే. మాట్లాడి ఎన్నో ఉంటాను. అవును చూసిన. అయితే అమ్మో భయం. నువ్వు అప్పటి నుంచి అట్లా ఇప్పుడు గుర్తుపట్టినా నువ్వు అట్లా మళ్ళీ చెప్పు. ఎందుకు అట్లా చేస్తున్నావు మళ్ళా? నాకు అట్లా చెప్పు. మరి ఎవరిల్లు వీడు. వీళ్ళతో ఎందుకు వచ్చినావు? ఎవరిల్లు వీళ్ళతో ఎందుకు వచ్చినావు? నీకు ఎడతోళ్ళనే ఉంటాం. తప్పు ఇగో మనకి ఆమెకి తప్పు అస్సలు లేదు. ఇట్లానే కరెక్టే బ్రో. నాకు ఒక్కటి చెప్పి ఎందుకు రావాలి మళ్ళీ మీ దగ్గరికి? ఏం లేనప్పుడు నాకెందుకు? నువ్వు నాకు ఏమని చెప్పినావు చెప్పు. ఇప్పుడు 1 వీక్ నుంచి నేను ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తుతలేదు, రెస్పాన్స్ ఇస్తలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను గుర్తుపడతలేనని చెప్తుంది. తప్పు స్వీట్ గుర్తుపడతాం అంటే గుర్తుపడతా. ఇగో మా అన్న వాళ్ళు ఇగో చెల్లెనే అంట. నేను తమ్ముడు, నేను తమ్ముడు చెల్లెనే అంట. నేను ముంగడ మాట్లాడుతున్నానా, నీకు చెల్లెనే అంట. ఫోన్లు చేస్తే ఫోన్లు బిజీ వస్తాయి, ఫోన్లు చేస్తే ఫోన్లు బిజీ వస్తాయి. మీ బాయ్ ఫ్రెండా? అరే కూల్లా చెప్పు. అరే చెప్పు కదా, తిరిగినప్పుడు నాతో ఎంబడి వాడు తిరిగినప్పుడు లేదా నీకు? లెక్కనే ట్రీట్ చేస్తా. నువ్వు నాకు ఒక మాట చెప్తే ఇట్లా మా బాయ్ ఫ్రెండ్ అంటే ఆ సిటీ మాట్లాడుకోకపోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళు ఎవరో కాదు, మా అన్నలు నా తమ్ముళ్ళు అనాలి. నేను నమ్మేది ఎవరి మీద ఉంటానా, నా చెల్లెనే. బ్రో ఈడ కూర్చొని మీరు ముగ్గురు మాట్లాడుతారు, ఒక అమ్మాయితో నీ ప్లేస్ కి వచ్చి మీరు చెల్లెలు అన్నలు అంటే ఎట్లా నమ్ముతాను బ్రో నేను? సరే నువ్వు ఏమన్నా ఏమైనా తప్పుగా ఇటు ఉండుంటే కర్మ. సరే నాన్న, నువ్వు అట్లా ఊహించుకుంటే నేను ఊహించుకో. ఇప్పుడు నా ప్లేస్ లో నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు తప్పుగా తీసుకోవా? తీసుకుంటారు ఎవరైనా, అదే తీసుకుంటారని అనుకుంటారు. ఇగో తప్పుగా తీసుకుంటావా తీసుకోవా? ఇప్పుడు నువ్వే చెప్పు బ్రో, న్యాయం చెప్పు. ఇప్పుడు వారం రోజుల నుంచి వెళ్ళి నా ఫోన్ ఎత్తుతలేదు, నాతో మాట్లాడతలేదు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు అనుకుతున్నావు? నువ్వు తప్పు చేయలేవు కదా, ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసింది కాబట్టి భయపడుతుంది. ఒక మాట నేను గుర్తుపడతా అంటే కథం అయిపోతుండే. అరే మీరు అన్న వాళ్ళు అని చెప్పి నువ్వే పరిచయం చేసేయాల్సింది మాకు. సరే వీళ్ళు అన్న వాళ్ళు అన్నావు, మరి లాస్ట్ టైం వాంతోనో మాట్లాడినావు, నాకు ఫ్రెండ్ అని చెప్పినావు. మళ్ళీ వాంతో మళ్ళీ నేను క్లియర్ గా అడుగుతా, నువ్వు అప్పుడు ఒక స్టోరీ చెప్పినావు. నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఆ స్వీట్? ఇది రెడీ వణుకుతున్నావు, నువ్వు భయపడకు. నేను ఏమన్నా అంటున్నా, నేను తిడుతున్నానా? నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆయన అంతగానో మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నావు అనగా మా అన్న వాళ్ళు ఇగో డాలర్ అన్న, ఇగో మా తమ్ముడు అన్న భరత్ పెద్ద గణేశుడు మనకు అవసరమే లేదన్నా, మేము ఇట్లా వస్తాం. వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? అలా తరికా చిన్న మాట, నా ముంగట నువ్వు సిగరెట్ గానీ ఏమన్నా తాగుతావా? రియల్ గా చెప్పు. ఇప్పుడు నేను అట్లా బీపీలో వచ్చేసి నువ్వు ఓవంతోనే కనబడ్డావు, నేను వచ్చి చేతులు గీతులు లేపితే ఏమైతుంది? పెద్దగా అయిపోతుండే. ఇప్పుడు నీకొకటి ఉంటది, నాకోటి ఉంటది. నేను ఓడొచ్చి నేను వచ్చి ఇప్పుడు ఆడపిల్ల గురించి మనం కొట్లాడుతా. ఒక మాట చెప్పాలా, నీ జాగాలో నేనున్నాను అనుకో, గావులే మాట్లాడుతున్నా. నువ్వు బరాబర్ మాట్లాడుతున్నావు. నేను నీకు ఏం చెప్తున్నా, నువ్వు బరాబర్ మాట్లాడుతున్నావు. పెడుతుండే బరాబరే చెప్పినావు, కాకపోతే ఆమె గుర్తు పట్టలే అన్న చూడు, అందుకు మేము గిట్ట మాట్లాడినాం. ఆమె గుర్తు పట్టలే అన్న చూడు, అప్పుడు మేము రివర్స్ అయినా. ఉంటారా నా, నేను వచ్చి అడుగుతా, నన్ను గుర్తుపట్టారంటే నువ్వేమంటావు? సైడ్కి వెళ్ళి వచ్చేసేమా భయపడుతూ తప్పు చేస్తే నువ్వు పక్క భయపడాలి. నువ్వు తప్పు చేసి అగర్ నువ్వు ఇట్లుంటే నువ్వు నా దగ్గరకు వచ్చినావు కదా, నాకు మంచి అనిపించకపోతుండే. నేను ఏడుంటే ఎందుకు బ్రో? నేను ఏడుంటే ఎందుకు చెప్పు? అడుగుతున్నాం బ్రదర్.
అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు చెప్పు అన్న ప్లీజ్ అన్న చెప్పు తమ్ముడు, నాకు అట్లా ఏముండదు. నువ్వు ఎట్లా అడిగినప్పుడు మంచిగా అడిగినప్పుడు మంచిగా సమాధానం చెప్పాలి. నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లుంటది అంటే బరాబర్ ఉంటది. ఎందుకు మళ్ళా నువ్వు గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు ఎందుకన్నా? గట్టిగా మాట్లాడుతున్నావు అన్న. ఏం అడిగిండు నీకు? ఏడుంటావు అని అడిగితే నేను ఏడుంటాను. మళ్ళా నువ్వు అయినావు ఈ మ్యాటర్ వల్ల నువ్వు మా మీద ఏంది ఓరిల్లు బరాబర్ నన్ను ఉండొచ్చు దాంతో చూసుకో కాదు. నేను బరాబర్ మాట్లాడుతున్నా. నువ్వు నా మీద సీరియస్ అయినావు, నేను నీ మీద సీరియస్ కాలే. అన్నా నిన్ను గుర్తుపడతాం మేము. ఇగో ఇమ్రాన్ అన్న కూడా చాలా కాసిస్తాం మనం, చాలా లైక్ చేస్తాం. ఒకసారి నువ్వే ఫోన్ చేసి నువ్వెందుకు అరే అన్న పెద్ద మాట ఇది పెద్ద మాట. నేను మాట్లాడుకో. అరే అన్న వచ్చి మాట్లాడుతున్నావు మధ్యలో. నేను 100 మంది వస్తారు. ఇది మన లిమిట్స్ అన్న. ఇది ఇగో ఇదే ఏరియాలో మనం జులుం చేసేటోళ్ళం అన్న. నువ్వు మాతో రగడాయించుకుంటా మేము కూడా రగడాయించుకుంటాం. అట్లా కాదు. చూడాలా చూస్తావు అది చూస్తావా అన్న? ఆయన మాట్లాడే తారీఖు నువ్వు మాట్లాడే అన్న. నీకు ఏమడిగిండు? ఏడుంటావు అంటే నువ్వేమన్నావు? ఏడుంటే నీకెందుకు అంటే అవన్నీ మాట్లాడు. అయిపోతున్నాయేమి నాకు పైసా అంతే. ఏమన్నాడు? 10 మంది వచ్చినా ఉంది కాబట్టి ఉన్నా. నువ్వెందుకు ఆయన దగ్గర నా కోసం వచ్చిండు. ఏమంటుందా నువ్వు ఓవన్వి అంటే నువ్వు ఓవన్వి ఫోన్లు పెట్టుకుంటే కాదు. విన్నావా? ఎవరన్నారు? చెప్పు. నేను మాట్లాడుతున్నాను. మాట్లాడు అతను మాట్లాడు. ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరి నువ్వు అయినావు సీరియస్ అయినా ఒక గలత్ మాట్లాడినా? నీ వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడినా? నన్ను గలవనికి వచ్చింది. నేను ఉంటా క్వశ్చన్ అన్నది ఏమనిపించింది తెలుసా? నువ్వు ఏడుంటావు, ఏడికి వచ్చినావు అన్నట్టు అనిపించింది. నాకు గలత్ అనిపించింది, అందుకని అట్లా మాట్లాడినా. అందుకని అట్లా మాట్లాడినా. నువ్వు అడిగినావు ఏడుంటావు అని అడిగినావు. అది గలది మాట. నువ్వు ఎవరు అంటే మేము చూపిస్తాం, మేము ఇట్లా దిగి చూపిస్తాం అన్నా. అసలు నువ్వు ఫస్ట్ నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు. నడు. నువ్వు మాట్లాడిన మాటలకి మేము చెల్లె ఇగో ఈయన ఏమంటాడు తెలుసా? తప్పు మాట్లాడు. తప్పు మాట్లాడు. ఇగో మా పిల్ల ఒక్క నిమిషం స్వీటీ వచ్చింది. మనం అడిగింది నువ్వు ఎవరు అన్నది. అప్పుడు మేము ఏం చేయాలి? నా తనకి వచ్చినావే నేనేం చేయాలి? బరాబర్ అడుగుతాం మనం. నీకు ఈయన కూడా చెప్తా. నువ్వు అడిగినది అంటే డీప్ ఉంది. అది మీ పిల్ల ఎవరన్నా ఉండొచ్చు. బరాబర్ నా తానికి వచ్చింది. అక్క చెల్లెలక నడుస్తాం మనం. ఎట్లయితే వచ్చింది ఈ మనిషి ఎవరు ఏడుంటాడు ఎవరు ఈయన మాట్లాడుతుండ. ఈయననే అడుగుతా నేను 2 క్వశ్చన్లు. ఆయననే అడుగుతా. నువ్వు ఆయనకి ఏమంటావు? మళ్ళా ఆయనకి ఏమంటావు? నువ్వు ఎవరువా? ఎవరో నాకు తెలియదు. మరి ఎవరైనా ఇగో ఆలీల గురించి నా గురించి చేసుకో. మాట్లాడు. ఆయన మీరిద్దరు ఎట్లా మాట్లాడుతారు? ఈయన ఎట్లా మాట్లాడుతున్నారు? ఇద్దరు మాట్లాడారు. మాట్లాడింది తప్పైతే పిల్ల ఉండని ఒక మాట చెప్పాలా? అన్న అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఒక
మాట స్వీటీ ఏమనేది చేద్దామా? అసలు నువ్వు కలుస్తా అన్నావు, వస్తా అంటే 10 సార్లు వస్తా నీకేం చెప్పినా అరే నాకు తెలియదు. 10 సార్లు వద్దా నువ్వు వస్తా అంటే నిజం చెప్పు మళ్ళా మా ఎందుకు చేస్తావు? సరే ఇప్పుడు ఏంది 1 వీక్ సరే నేను ఒకటి అడుగుతా మీ పర్సనల్ మ్యాటర్ మీరు మాట్లాడుకోవాలన్నా, నువ్వు మాట్లాడుకోవాలి. అమ్మా నీతోని వీడికి వచ్చినాం, ఒక్క మాట తప్పు మాట్లాడినామా? ఒక మాట తప్పు మాట్లాడినామా? బ్రో నీ పేరేం పేరు చెప్పు నాకు, నీ పేరేమో తెలియదు. ఏంది చెప్పు నీ పేరు? అన్న పేరా అన్న? ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్ కాదు, ఇమ్రాన్ అన్న కాదు, విజయ్. విజయ్ నేనేమంటున్నా 1 వీక్ నుంచి అది- విజయ్ అన్నకు ఆ, విజయ్ బ్రో అన్నా రే, విజయ్ బ్రో నీకేం బ్రో నేను మెల్లగా మాట్లాడుతున్నా మేడం అయితేలే. మెల్ల మాట్లాడుతున్నా. వీడిని పంపించేసే కదా ఫస్ట్. సరే గుర్తుపడతావు, నన్ను గుర్తుపడతావా? అన్న ఇవ్వడాన్ని ఉన్నాను అన్న, అన్నకి ఇజ్జత్ ఇచ్చా. మీరు ఎవరన్నా అన్న తరఫు నుంచి నీకు ఇస్తాను. నేను ఎవరో తెలియదా? విజయ్ తెలుసు, నేను ఎవరో తెలియదా? నువ్వు ఈ మాట అప్పుడు ఏమన్నా తెలుసా? ఎవరు నన్ను గుర్తుపట్టే లేవేమో. ఇదిగో ఇది అంటే ఇది నా పిల్ల అంటే నేనేమంటా? బ్రో యూట్యూబ్ వీడియో చేస్తున్నాం మేము. విజయ్ నేను విజయ్ గుర్తుపట్టినావు, నన్ను గుర్తుపట్టావా బ్రో? అరే ఏంది బ్రో, ఏది ప్రాంక్? ఇజ్జత్ ఇచ్చేటోళ్ళం మనం, ఇచ్చేటోళ్ళం మనం. అరే ఎందుకు బ్రో అంత సీరియస్ అవుతున్నావు? ఒక చిన్న మాట. ఎవరన్నా ఉండని, ఒక మాట చెప్తా నేను. నేను కాదు ఒక మాట చెప్తా నేను. నేను కాదు కానీ ఇన్ను బ్రో నేను కాదు ఎవరు అనుడని అంత సీరియస్ కావద్దు. కొట్లాడలేదు చెప్పు. ఆ కెమెరా ముంగడే చెప్తా, ఇమ్రాన్ అన్నకి ఇజ్జత్ ఇస్తాం, వాళ్ళ తరఫు నుంచి మీకు ఇస్తామన్నా. ఇమ్రాన్ అన్న దాని తర్వాత అట్లా మనది మాకు అన్న, మీరు అన్నలే కానీ మీరు చేసుడు తప్పు. ఏమే స్వీటీ నీ అమ్మ అరే అరే ఇది prank bro. ఆమెకు నేను పక్కకు చెప్పినా ఆమెకి కెమెరా తీసుకురా. మనకి ఇగో అన్న తెలుసు, ఫస్ట్ ఇమ్రాన్ అన్న తెలుసు, తర్వాత అన్న తెలుసు. అరే ఇప్పుడు అన్నం తెలుసు. నన్ను గుర్తుపట్టావా? అన్న మనం నిన్ను గుర్తుతా, నేను ఇమ్రాన్ అన్న ఒక్కనే గుర్తుపడతాం అంతే. ఎందుకంటే మేము కూడా షేర్ నడిపేటోళ్ళం, నడిపేటోళ్ళనే గుర్తుపడతాం. ఒక మంచిగా అనిపిస్తుంది తెలుసా? మన దగ్గరకు వచ్చిన పిల్ల గురించి ఒట్లాడో చూడు. అరే చెల్లెనా అరే అంటున్నా నేను, మన దగ్గరకు వచ్చి 10 సార్లు వస్తా అంటే నేను రానియా. వద్దు స్వీటీ రాకు, నువ్వు నా తానికి మళ్ళా ఏమన్నా అన్నా. ఇగో అట్లా ఏం లేదు, నువ్వు నా మీద ప్రాంక్ చేసినావు. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు చెప్తున్నా అన్న 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 అంటున్నా దుమ్మంటేనా పెట్టలేవు కానీ అయ్యో మాట్లాడదాం కాలేడా హాయ్ ఫ్రెండ్స్, ఇగో నాతోటి నేనే సైకిల్ అంటే ఇగో నాతోటి ఇగో విజయ్ అన్న, ఇగో స్వీటీ సామానా స్వీటీ ఏ స్వీటీ ఇగో మా చెల్లి యాక్టింగ్ చేసినావు, చాలా మంచిగా నేను పక్కన తీసుకుపోయి ఖాళీ చెప్పిన నాకు నేను చేసిన దానికి సపోర్ట్ ఇవ్వనా, బరాబర్ సపోర్ట్ ఇచ్చింది. సూపర్ సూపర్. కానీ మీ లెక్క ఉండాలి ఇట్లా ఒక అమ్మాయికి. ఇలా చెయ్యొద్దు బేటా. అర్థమైంది, నాకు అర్థమైంది. యూ కెన్ హ్యాండిల్. ఇగో ఇదైతే స్క్రిప్ట్ కాదు బ్రో. ఇగో ఇదైతే 100% ఇదైతే స్క్రిప్ట్ కాదు. మేము ఏదో కూర్చున్నాం, వీళ్ళు వచ్చి చేయగలే అసలు ఇది వేరే. అశోక్ ఈ ప్లేస్ వేరేటోళ్ళున్నా ఇదే అవుతుండే ప్రాంక్ ఇది అంతే. విజయ్ మనోడు నిన్ను గుర్తుపడకపోతే ఇప్పుడు గట్టిగా అయ్యేది. చాలా గట్టిగా ఏదన్నా ఇదే ఏరియాలో నా బర్త్డే కేక్ చేస్తాడా, నేనే కోసేస్తాను ఫస్ట్ కేక్ అని. నేను కోసి బర్త్డే బాయ్కి తినిపిస్తా, బర్త్డే గల్కి తినిపిస్తా.
మనతోటే ప్రాంక్ అంటే ఇది బుర్రా పారా ఎప్పుడు అన్న వాళ్ళకి మనం చాలా సపోర్ట్. నా పేరు డాలర్ అన్న. డాలర్ బోల్తే డాలర్ కి చూసారు కదా గాయ, డాలర్ కి మొత్తం పిచ్చెక్కిచ్చేసిన మొత్తం మనం ఈరోజు. కలుద్దాం దానా. ఇగో నేనేం ఫీల్ కాలే అన్న ఇట్లా అయిందని. ఒక 15 నిమిషాలు టైం పాస్ చేసి మీరు నెక్స్ట్ మా ఛానల్ లో వీడియో పడుతుంది చూసి బోరాన్ అయిపోతారు. ఓకే పేరు పర్షాన్ శ్యామ్ విజయ్. శ్యామ్ అంటే నేను, మనోడు విజయ్. అన్న తప్పుగా ఏమర్థం చేసుకోకు, మేము ఇది ఇట్లా రియాక్ట్ అయినామని. ఇది మేము ఉట్టిగా చేయొద్దు, ఏదైనా చేస్తే గట్టిగా చేయాలి, చేస్తే దీట గట్టిగా చేయాలి. గట్టి మనుషులా కాదా? బరాబర్ నువ్వు సైడ్ తీసుకొని మాట్లాడినప్పుడు ఆమెకి చెప్పినావా ఇది prank అని? నేను ఓకే ఆమెకు ప్రాంక్ అని తెలుసు కానీ మాకు తెలియదు. నేను కళలో కూడా అనుకోలేదు. ఇప్పుడైతే మనకు నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఎవరో తెలియదు. ఇదైతే చాలా రిస్కీ ఫ్రాంక్. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లున్నారో ఏందో మీకు అర్థమైపోయింది చూస్తుంటే వీడియో. మన వాళ్ళు ఎవరెవరిది పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. ఇంకోటి డాలీని అయితే నా డాలియా స్వీటీని అయితే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన, నాకు ఇంతవరకు తెలియదు, అసలు పరిచయం కూడా లేదు. బట్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చింది. సూపర్ 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 స్వీటీ. మంచిగా అట్లా ఉండాలి అమ్మాయి అంటే, ఇట్లా ఉండాలి. తనకు కూడా తనది కూడా ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇంకోటి మనోడు అయితే దుష్మన్ అయి దోస్తాన్ అయిపోయాడు. ఇంతవరకు ఇమ్రాన్ అన్న కంటెంట్ వీడియోలు చేస్తారని చాలా మంది పబ్లిక్ అనుకుంటారు. ఒక్కోసారి ఇది చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోతుంది ఇది ఒక్కటి కంటెంట్ ఉండదు, సీదా షేర్ లో పోయి ఇమ్రాన్ పైకి చూసిన పబ్లిక్ అందరికి అర్థమైతుంది. మనోళ్ళు చెప్పేది రీజన్ ఏంటంటే చాలా మంది స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు కదా. కాదు మాతోనే చూసినాం కాబట్టి దెబ్బలు ఒక్కటే తక్కువ అన్న వాళ్ళు మమ్మల్ని కొడుతుండేనా, నువ్వు వచ్చిన తర్వాత మాత్రం చల్లగా అయింది. విజయాన్న జరగదు అన్న యాక్టింగ్ మాత్రం అన్న అయితే గిరాకు మా డాన్ అయితే హైలైట్ అనుకో. మా డాన్ ఫస్ట్ మాట అక్క నువ్వైతే లాస్ట్ టేక్ ఈ అందరు ఇట్లా మోసం చేసిందంటే ఇక అక్క దీనికి మాత్రం ఫైన్ పక్క ఉంటది. మన మోసానికి ఫలితం దొరుకుతుంది. సాయంత్రం వరకు ఒక 4,000. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి.